సుమతి శతకర్త బద్దెన, వేమన శతకర్త వేమన ఇలా కాకుండా మన కొత్త కంటెంట్లో కొత్త శతక కవుల గురించి ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటిని కోడ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి. సో మాచిరాజు శివరామరాజు మనుల మూట అనే శతకాన్ని రాశాడు. రాజు మనుల మూట ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. రాజు మనుల మూట ఇచ్చాడు. గద్దల కండ శామ్యూల్ హితోక్తి అని రాశాడు. శామ్యూల్ హితోక్తి. సాహితి అనే అమ్మాయి గుర్తుపెట్టుకోండి. సో చొక్కాకోటి వీరభద్రమ్మ నగజ అనే శతకాన్ని రాసింది. కోటి నగలు. సో వీరభద్రమ్మ కోటి నగలు అనుకోండి. సో గుండ్లవల్లి నరసమ్మ గుండ్లవల్లిని గుండ్లకమ్మ అనే నదిగా మార్చుకోండి. ఆ నదికి వరద వచ్చింది. వరదరాజ అనే శతకాన్ని రాసింది. సో కొండూరి వీరరాఘవాచార్యులు మిత్ర సాహసి. ఈ వరదలో నుంచి వీరుడిలాగా అనే ఒక మిత్రుడు వచ్చి వీళ్ళని కాపాడాడు అని అనుకోండి. సో వీరరాఘవాచార్యులు మిత్ర సాహస్రి. మిత్రుడు సాహసంతో కాపాడాడు వీరరాఘవాచార్యులు. సో జెండామన్ ఇస్మాయిల్. సో ఆంధ్రపుత్ర. ఆంధ్ర జెండా అని గుర్తుపెట్టుకోండి. సరేనా. సో రాజు మనుల మూటతో సాహితీ కోటి నగలతో ఎక్కడ ఇరుక్కున్నారు? గుండ్లకమ్మ వరదలో ఇరుక్కుంటే మిత్రుడు వీరుడిలాగా వారిని కాపాడి ఆంధ్ర చేర్చాడు. ఆంధ్ర జెండా చూడగానే వాళ్ళు సంతోషించారు. ఎక్కువ కోడితో ఈ మొత్తాన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.